ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ముందుగా అంటే కృతజ్ఞతలు కాదు, ఇది చివరి వాక్యం కాదు. ముందుగా నేను శ్రీనివాస్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. దేనికంటే నేను ఇది 800 పేజీల నవలగా రాశాను. 800 పేజీలు ఈ నవల మొత్తం ఒకటే 65 నుంచి 85 దాకా మొత్తం ఒకే నవలగా రాశాను. ఒకసారి ముందు ఎవరికైనా పంపిస్తాను కదా చదవడానికని శ్రీనివాస్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నానేమో, వీలు కాదేమో అనుకుంటూ కూడా అడిగాను. నేను ఎప్పుడు అడగను తనని చదవమని, ఎందుకంటే తనకు ఉండే బిజీ నాకు తెలుసు కనుక. శ్రీనివాస్ని అడిగితే పంపించి చూస్తాను. అప్పటికి ఇంకా పీడిఎఫ్లోనే ఉంది, డిటిపి ఇదిగో పుస్తకం రాలేదు. ఆయన చదివి చాలా కనెక్ట్ అయ్యి నాకు గొప్ప సలహా ఏం చెప్పాడు అని అంటే, నువ్వు 800 పేజీలు ఒకే నవలగా తీసుకురా బాకు, నువ్వు ఖచ్చితంగా దీన్ని 2 భాగాలు చెయ్యి. మొదటి భాగం ఇప్పుడు తీసుకురా, తర్వాత రెండో భాగాన్ని తీసుకో. ఎందుకంటే నేను ఈ రాస్తున్న క్రమంలో ఒకరిద్దరు 2 భాగాలు చెయ్యి, ఒకటే భాగం అయితే పెద్దదవుతుంది, చదవడానికి కూడా ఇబ్బంది పడతారని అట్లా అంటున్నారు. కానీ నేను చెవికెక్కించుకోలేదు. శ్రీనివాస్ చెప్పిన మాటల వల్ల, ఆయన చెప్పిన పద్ధతి వల్ల, కానీ ఆయన దీనివల్ల నేను దీన్ని 2 భాగాలు చేసి మొదటి భాగాన్ని ఇప్పుడు తీసుకొచ్చాను. ఈ మొదటి భాగాన్ని ముందుగా తీసుకురావడం మంచిదైందని కూడా నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. కాబట్టి ముందుగా అట్లా శ్రీనివాస్ని ఈ పుస్తకం ఈ రూపంలో రావడానికి ఆయన సలహా ఎక్కువ పనిచేసిందని చెప్పి ముందుగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక ఈ నవల గురించి మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ ఉంటే నాకు మళ్ళీ ఒకసారి పునశ్చరణ కలిగినట్లుంది. అట్లా శ్రీనివాస్ కూడా కొత్త విషయాలు చెప్పారు. నేను దీని లోపలికి వెళ్ళి చెప్పే విషయాలు ఏం లేవు. కాకపోతే నేను చాలా 4 ఏళ్ళు అయింది ఇది రాస్తూ మొదలుపెట్టి. ఇది తేవాలా వద్దా, ఇది తెస్తే ఎట్లా ఉంటుంది, చదువుతారా, ఈ మొత్తం ఒక 50 ఏళ్ల ఉద్యమ చరిత్రని, ఒక 50 ఏళ్ల సామాజిక పరిణామాలని, సమాజంలో రాజకీయ పరిణామాల గురించి చదివే ఆసక్తి ఎంతమందికి ఉంటుంది అనే ఒక డౌటు నన్ను వెంటాడుతూ వచ్చింది. అందుకనే నేను ఇది అది అట్లా పెండింగ్ పెడుతూ వచ్చాను. కానీ తీసుకురావాలి, ఎంతమంది దీన్ని చదువుతారు లేదనే దాంతో నిమిత్తం లేకుండా తప్పనిసరిగా ఇది తీసుకురావాలి అని చెప్పి ప్రోత్సహించారు చాలామంది మిత్రులు. ముఖ్యంగా ఉణుదుర్తి సుధాకర్ గారు ఒకరు, జంపాల చౌదరి గారు, వీళ్ళు ముగ్గురు ప్రోత్సాహంతో నాకు చాలా బలం కూడా వచ్చింది. మన సర్కిల్ నుంచి చదివిన వాళ్ళకంటే కూడా వీళ్ళు ముగ్గురు చదివి ఇచ్చిన మాటలు నాకు చాలా బలం ఇచ్చి ఇక ముందుకు అడుగు వేసి ఈ నవలని ఈ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇట్లా తీసుకురావడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి, దీనిలో ఇంకొక మాట ఏంటంటే టైం అయిపోయింది. దీని కంటిన్యూషను త్వరలోనే తీసుకొస్తా. అది రాసి ఉంది, టైప్ అయ్యి ఉంది, కానీ ఇది 2 భాగాలు చేయటం వల్ల కొంత కనెక్షను యాడ్ చేయాల్సి ఉంటుంటుంది. ఆ కనెక్షన్ యాడ్ చేయడానికి బహుశా ఒక 2 నెలలు పట్టొచ్చు. మళ్ళీ దాన్ని తిరిగి చదివి దాన్ని ఎక్కడ యాడ్ చేయాల్సింది ఒక 2 నెలలు 3 నెలలు పట్టొచ్చు. బహుశా విరసం ఆవిర్భావ సభ జూలై 4th నాటికి తీసుకురావాలని నేను గట్టి ప్రయత్నంగా తీసుకొస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన దీన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అట్లనే నా కోసమే, నిజానికి చాలామంది నా కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా కోసం వచ్చిన మిత్రులకు మరీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.